ఆర్టీసీలో ఉద్యోగులకు 4 ఏళ్లకు ఒకసారి వేతన సవరణ జరిగే విధానం ఉన్నది, అంటే పిఆర్సీ. ఈ పిఆర్సీలు దాదాపు 2 పెండింగ్లో ఉన్నాయి, 2017 అండ్ 2021. ఈ 2 పిఆర్సీలు అమలవ్వాలి. కేసీఆర్ని అయితే మొత్తుకొని ధర్నాలు చేసి సమ్మెలు చేసి ఆ మునుగోడు ఎలక్షన్లకు ముందు అయితే లెటర్లే రాసి పడేసారు ఈ హరీష్ రావు వీళ్ళంతా కలిసి. మీరు ఇట్లా ఓట్లు వేయరి అట్లా పైసలు దుంకుతాయని చెప్పారు, చేయలే. చివరికి వాళ్ళని అయితే చాలా తీవ్ర స్థాయిలో అవమానించినారు. అయితే 2017కు సంబంధించి గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు 16% మధ్యంతర భృతి ప్రకటించింది. వేతన సవరణ కోసం ఆర్టీసీ కార్మికులు 7 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. శనివారం రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ 21% ఫిట్మెంట్ ప్రకటించారు. 2017 ఏప్రిల్ 1 నుంచి ఫిట్మెంట్ బకాయిలు ఇవ్వాల్సి ఉండగా వాటిని ఉద్యోగుల పదవీ విరమణ సమయంలో అందజేస్తామని ఆర్టీసీ పేర్కొంది. ఆ మొత్తాన్ని వడ్డీ లేకుండా చెల్లిస్తామని స్పష్టం చేసింది. అంటే ఏంటి, 2017 నుంచి వీళ్ళకి బకాయిలు పెండింగ్లో ఉన్నట్టే, ఎందుకంటే ఆనాడు అమలు అవ్వాలి. సో ఆ బకాయిలన్నీ ఇప్పుడు ఇమీడియట్గా ఇచ్చే పరిస్థితి లేదు వచ్చే జీతంలో. కాబట్టి ఆ 2017 నుంచి 14 వరకు ఉన్న బకాయిలన్నీ కూడా మీరు రిటైర్ అయినప్పుడు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఏటా భారం 418 కోట్లు, అంటే ఇక్కడ ఒకటే పిఆర్సీ అమలవుతున్నట్లు లెక్క. తాజా ఫిట్మెంట్తో ఆర్టీసీ పైన ఏడాదికి 418 కోట్లకు పైగా అదనపు భారం పడబోతున్నది. సంస్థలో 42,057 మంది సర్వీసులో ఉన్నారు. వారితో పాటు 2017 ఏప్రిల్ 1 నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులు మరో 11,014 మంది ఉన్నారు. ఇప్పుడు మొత్తం 53,071 మందికి ఆర్థిక ప్రయోజనం కలగబోతున్నది. బోనస్ ఇచ్చే స్థాయికి ఆర్టీసీని తీసుకుపోతాం. 6 నెలల్లో 2,515 కొత్త బస్సులు కొంటాం సజ్జనార్. కనిష్టం 5,851, గరిష్టం 8,467 రూపాయలు, అంటే వాళ్ళ జీతాల్లో పెరుగుదల. ఇక్కడ ఉన్నది చూడండి, 5 విభాగాల ఉద్యోగులకు సర్వీస్ ఆధారంగా వచ్చే స్థూల వేతనం అంచనాలు. కండక్టర్ జీతం సగటు వేతనం 40,593 రూపాయలు. 10 ఏళ్ల సర్వీస్ ఉన్న వాళ్ళకి 46,922 వస్తుంది. 20 ఏళ్ళు ఉన్న వాళ్ళకి 48,991. 30 ఏళ్ళు ఉన్న వాళ్ళకి 51,756. డ్రైవరు 42,862 సగటు వేతనం. యావరేజ్గా అందరినీ కలుపుకుంటే అందరికి 40,000 రావు. 10 ఏళ్ళు ఉన్న వాళ్ళకి 49,708. ఇట్లా మెకానిక్ 42,770. సో ఇట్లా వాళ్ళ జీతాల్లో పెరుగుదల 10 ఏళ్ళ సర్వీస్ ఉన్న వాళ్ళకి, 20 ఏళ్ళ సర్వీస్ ఉన్న వాళ్ళకి, 30 ఏళ్ళ సర్వీస్ ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుందన్న ఒక టేబుల్ మనకి ఇక్కడ ప్రధానంగా కనబడుతున్నది. ఇది నేను అనుకోవడం, ఇది మీరు 2 ఫిట్మెంట్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి రావాల్సిన డిఏలు ఇవన్నీ కనుక మీరు ఇస్తే వాళ్ళకి ఇంకా ప్రయోజనం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు 5,000 పెరుగుదల అన్నది పెద్ద లెక్క కూడా కాదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు పాపం. వాళ్ళు మొన్న సమ్మె చేసిన జీతం కూడా ఇవ్వలేదు దుర్మార్గుడు లాస్ట్ టైం. 2017 నాటి డిఏ ఆధారంగా లెక్కింపు అట. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు 21% ఫిట్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో 2017 జనవరి 1 నాటికి అమల్లో ఉన్న 31.1% డిఏ, 24% హెచ్ఆర్ఏ ఆధారంగా పెరిగే జీతాలను ఆర్టీసీ అధికారులు అంచనా వేశారు. 2013 వేతన సవరణ ఆధారంగా ఉద్యోగుల కనిష్ట గరిష్ట గ్రాస్ శాలరీలో సగటు వేతనాన్ని పరిగణలోకి తీసుకున్నారు. వారి సర్వీసు 10, 20, 30 ఏళ్లను లెక్కలోకి తీసుకొని 2017 వేతన సవరణతో పెరిగే గ్రాస్ శాలరీ పైన అధికారులకు అంచనా వేశారు. దాని మీద ఆర్టీసీ సంఘాలు ఏమంటున్నాయి, ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 21% ఫిట్మెంట్ పైన కార్మిక సంఘాల నేతలు వేర్వేరు ప్రకటనల్లో తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఎస్డబ్ల్యూ హర్షం వ్యక్తం చేసింది. మిగిలిన సమస్యలు కూడా పరిష్కరించాలని నేతలు హనుమంతు ముదిరాజ్, రాజిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి స్వాగతించారు. యూనియన్లను పునరుద్ధరించాలని ఈ సంఘం ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అయ్యో కేసీఆర్ని అడగకపోతేవాయా, కేసీఆర్ ఇదే యూనియన్లు పునరుద్ధరించాలని థామస్ రెడ్డి ఎందుకు అడగకపోయాను? ప్రభుత్వ నిర్ణయం పైన ఎన్ఎంయు కూడా హర్షం వ్యక్తం చేసింది. పిఎఫ్ డబ్బులు, డిఏ బకాయిలు కూడా ఇవ్వాలని సంఘం అధ్యక్షుడు కమాల్ రెడ్డి కోరారు. తక్షణమే వేతన సవరణను అమలు చేయాలని ప్రధాన కార్యదర్శి ఎండి మౌలానా కోరారు. 21% ఫిట్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల సంస్థ అధికారులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. బస్ భవన్లో సంస్థ ఎండి వీసీ సజ్జనార్ను షాల్వా బొకేలతో సత్కరించారు. ఇగో అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ఫిట్మెంట్ బకాయిల్ని వడ్డీ లేకుండా పదవీ విరమణ సమయంలో చెల్లిస్తామనడం సరైంది కాదని ఎస్డబ్ల్యూఎఫ్ నేతలు విఎస్ రావు, వీరాంజనేయులు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2021 వేతన సవరణ పైన, ప్రభుత్వంలో ఉద్యోగుల విలీనం పైన సర్కారు స్పష్టతనివ్వలేదని వివరించారు.
గవర్నమెంట్లో విలీనం చేస్తామని కేసీఆర్ ఒక ప్రకటన చేసిండు, కథం పక్కన పెట్టేసిండు దాన్ని. అదో పెద్ద చర్చ అప్పుడు ఓట్ల కోసం. ఇప్పుడు వీళ్ళు దీని మీద ఇంకా క్లారిటీ ఇవ్వలే, పొన్నం ప్రభాకర్ కూడా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలే. మరి దానికి ఏంటి సమాధానం? సో మీరు ఆనాడు కూడా ఎందుకు ఈ ప్రభుత్వంలో వీళ్ళని విలీనం చేయాలన్న క్వశ్చన్ తెర మీదకి తీసుకొచ్చినారు. కొంత ఆలస్యం జరిగినా ఫస్ట్ అయితే మీరు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి కార్మికులకి. కొంత ఆలస్యం జరిగినా, ఒక 6 నెలలు ఆలస్యం జరిగినా మీరు టైం బౌండ్ పెట్టండి. ఇగో ఈ లోపుగా మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించే మొత్తం ప్రక్రియను కంప్లీట్ చేసి ఆ నెల నుంచి మీకు ప్రభుత్వమే జీతాలు ఇచ్చేలాగా, అందరి ఉద్యోగుల్లాగే జీతాలు ఇచ్చేలాగా మేము ప్లాన్ చేస్తామని చెప్పండి. అండ్ 2021 వేతన సవరణ విషయం కూడా దాని మీద కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు ఇదంతా కూడా 2017 పిఆర్సీకి సంబంధించిన చర్చనే.